ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. జ్ఞానోదయం. నిర్మల హృదయంతో ఏకాగ్ర చిత్తుడై సిద్ధార్థుడు కావించిన ధ్యానం పూర్తిగా ఫలించింది. అతనికి జ్ఞానోదయం అయింది. జీవకోటి దుఃఖాలకు కారణాన్ని, వాటి నివారణోపాయాన్ని కూడా అతడు తెలుసుకోగలిగాడు. అంతటితో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అతడు ఏ చెట్టు కింద కూర్చుని ధ్యానం కొనసాగించి దివ్యజ్ఞానాన్ని పొందాడో ఆ వృక్షం బోధి వృక్షంగా కీర్తించబడింది. ఉరువిల్వ వనం పుణ్యక్షేత్రంగా అలరారింది. బుద్ధుడు దుఃఖ కారణాన్ని ఇలా అవగాహన చేసుకున్నాడు. 1. అవిద్య నుంచి సంస్కారం పుట్టింది. 2. సంస్కారం నుంచి విజ్ఞానం కలిగింది. 3. విజ్ఞానం నుంచి నామరూపాదులు ఉదయించాయి. 4. నామరూపాల నుంచి షడాయతన ముత్పన్నం అయింది. 5. షడాయతనమందు స్పర్శ పుట్టింది. 6. స్పర్శయందు వేదన జనించింది. 7. వేదన నుంచి తృష్ణ బయలుదేరింది. 8. తృష్ణ ఉపాదానానికి కారణభూతం అయింది. 9. ఉపాదానం భవానికి మూలం అయింది. 10. భవం నుంచి జాతి ఏర్పడింది. 11. జాతి నుంచి జర, మరణం, శోకం, అనుతాపం, దుశ్చింత, ఉద్వేగం మొదలైన అన్ని దుఃఖాలు ఉత్పన్నం అయ్యాయి. ఈ సూత్రాలకు అర్థాలు తెలుసుకోవడం అవసరం కనుక ఈ కింద పొందపరచబడ్డాయి. అవిద్య, భ్రాంతి, జ్ఞానం, వికృత బోధ. భ్రాంతి నుంచి మనస్సులో సంస్కారం ఉదయిస్తుంది. సంస్కారం నుంచి విజ్ఞానం ఉద్భవిస్తుంది. ఇక్కడ విజ్ఞానం అంటే సైన్స్ కాదు. ఇంద్రియజనితమైన దర్శనం, శ్రవణం, గ్రహణం, ఆస్వాదనం, స్పర్శ, చింతనం అనే బోధనలు. రూపము, రసము, శబ్దము, స్పర్శ వీని బోధన చక్షురాదులైన ఇంద్రియాలతో వస్తు సంయోగం వల్ల కలుగుతుంది. ఈ ఇంద్రియాల యొక్కయు వానిచే గ్రహించబడే విషయాల యొక్కయు సంయోగమే స్పర్శ అనబడుతుంది. ఈ స్పర్శ నుంచే సుఖం, సుఖదుఖ భావమైన వేదనానుభూతి కలుగుతాయి. వేదన నుంచి తృష్ణ, కామము పుడతాయి. తృష్ణ నుంచి ఉపాదానం అంటే కర్మోత్పత్తి కలుగుతుంది. ఉపాదానం అంటే శారీరకం, మానసికం, వాచ్యం అని ఈ 3 విధాలైన కర్మల నుంచి ధర్మాధర్మాలు తలెత్తుతాయి. ఈ ధర్మాధర్మాల ఫల భోగాలను అనుభవించడానికై జీవులు పరంపరలు పొందగలరు. జీవులు జన్మించిన తర్వాత వారికి జన, మరణ, శోకం, అనుతాపం, దుశ్చింత, ఉద్వేగం మొదలైన దుఃఖానుభవాలు కలుగుతాయి. ఈ రీతిగా కార్యకారణ విచారణ చేయగా అన్ని అనర్థాలకు మూల కారణం అవిద్యయే అని బుద్ధుడు తెలుసుకున్నాడు. అతడు జ్ఞానోదయాన్ని పొందిన 49వ రోజున ఆ బోధివృక్షం సమీపంలో తిరిగి ధ్యానధారణలో నిమగ్నుడు అయ్యాడు. అప్పుడు అతనికి దుఃఖ నివారణోపాయం కూడా దొరికింది. అవిద్యను నాశనం చెయ్యాలి అంటే 8 సూత్రాలను అవలంబించాలి అని అతడు గ్రహించాడు. అవి ఇక్కడ పేర్కొనబడ్డాయి. పవిత్ర మతం, పవిత్ర భావం, పవిత్ర కార్యం, పవిత్ర వాక్యం, పవిత్ర జీవితం, పవిత్ర చేష్ట, పవిత్ర చింతనం, పవిత్ర స్మృతి. బౌద్ధ సిద్ధాంతాలు. బౌద్ధమత ముఖ్య సిద్ధాంతాలు 4. వీటిని బౌద్ధ భాషలో భావన అంటారు. అవి ఇక్కడ వివరింపబడ్డాయి. సర్వం దుఃఖం. దుఃఖం అంటే సంసారమంతా దుఃఖమయమని అర్థం. సర్వం క్షణికం. క్షణికం అంటే ప్రతి పదార్థం క్షణకాలం మాత్రమే ఉంటుంది, రెండవ క్షణంలో ఉండదు. ఆత్మ అనేది ఒక స్వతంత్ర ద్రవ్యం కాదు. విజ్ఞానం, వేదన, సంజ్ఞ, సంస్కారం, రూపం అనే పంచస్కందాల పరిణామం. ఇప్పుడు ఆలోచించే ఆత్మ ఇంకొక క్షణానికి ఉండదు, కొత్తది వస్తుంది. ముఖ్యంగా ఇది విజ్ఞానమయం. పూర్వ విజ్ఞానం ఉత్తర విజ్ఞానాన్ని అవలంబించి తాను అంతరిస్తుంది. ఇలా విజ్ఞానధార ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇదొక నది వంటిది. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంది. పాత నీరు పోతున్నప్పటికీ నది మాత్రం ఒక్క పేరుతోనే వ్యవహరించబడుతున్నట్లు ఆత్మ ఒకటేనని చెప్పడం వ్యవహారికం. సర్వం స్వలక్షణం. స్వలక్షణం అంటే సృష్టిలోని ఒక వస్తువుతో ఇంకొక వస్తువును పోల్చడానికి వీలు లేదు. ఈ వస్తువు ఆ వస్తువు వలె ఉన్నది అనడం పొరపాటు.
కనుక ఏ వస్తువు లక్షణం ఆ వస్తువుకే చెల్లుతుంది, ఇతర వస్తువులకు చెల్లదు. సర్వం శూన్యం శూన్యం అంటే అంతా సున్నా అని దీని అర్థం. ఈ చతుర్విధ భావనల యథార్థ జ్ఞానం వల్లను ముక్తి కలుగుతుంది. సర్వం శూన్యం శూన్యం అనే భావన యొక్క అర్థాన్ని గురించి బౌద్ధులలో 4 శాఖాభేదాలు కలిగాయి. మాధ్యమికులు అనేవారు సర్వశూన్యత్వాన్ని అంగీకరించారు. యోగాచారులు అనే బౌద్ధులు బాహ్య శూన్యత్వాన్ని మాత్రం ఒప్పుకున్నారు. విజ్ఞానం సత్యమేనని వారి అభిప్రాయం. సౌతంత్రికులు అనేవారు బాహ్యార్థాలు కేవలం అనుమేయాలుగాని ప్రత్యక్షాలు కావు అన్నారు. వైభాషికులు బాహ్యార్థాలే ప్రత్యక్షాలని, విజ్ఞానమే అనుమేయమని అన్నారు. బౌద్ధ సిద్ధాంతంలో కర్మ ప్రభావం ఎక్కువ. ఇక్కడ కర్మ అంటే యజ్ఞయాగాది వైదిక కర్మ కాదు, మానవుడు చేసే ప్రతి పని కర్మ అని అర్థం. చేసిన చెడు పనికి మంచి పనికి ప్రతిఫలాన్ని అనుభవించి తీరాలి. తప్పించుకోవడం ఎవరికీ సఖ్యం కాదు. కనుక చెడ్డ పని చేయకుండానే ఉండాలి. చేస్తే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. భగవంతునికి కొబ్బరికాయ కొట్టినంత మాత్రంలో ప్రయోజనం లేదు. మంచి చెడ్డల ఫలితాన్ని అనుభవించడానికై పునర్జన్మ ఎత్తుతూ ఉండాలి. కానీ జన్మరాహిత్యాన్ని కోరేవారు కర్మ సన్యాసం తీసుకోవాలి. తత్వ విచారం జనసామాన్యానికి తెలియదు. అందువల్ల బుద్ధుడు నీతివర్తనమే అందరికీ ముఖ్యమని చెప్పాడు. పరిశుద్ధాలోచన, పరిశుద్ధ వాక్కు, పరిశుద్ధోచ్చారణము నిర్వాణానికి ప్రధాన సాధనాలు. పరోపకారం, భూతదయ ధర్మానికి ముఖ్యాంశాలు. ఇవి అందరికీ సాధ్యమైనవి. బ్రాహ్మణునికి ఆధిక్యత లేదు, శూద్రునికి నీచత లేదు. సత్ప్రవర్తన గల వారు ఎవరైనా పూజ్యులే. దివ్య జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధుని మనస్సు అత్యంత ప్రశాంతమైంది. అప్పుడు అతడు ఇలా అన్నాడు: నేను దేహరూపమైన గృహాన్ని కల్పించే వాసనకు వసుడనై భూమిపై ఎన్నో జన్మలెత్తుతూ వచ్చాను. తిరిగి తిరిగి జన్మించడం ఎంతో విషాదకరమైన విషయం. ఓ గృహ నిర్మాణకారిణి వాసనాదేవి, ఇప్పటికీ నేను నిన్ను తెలుసుకున్నాను. ఇక మళ్ళా నీవు గృహాన్ని నిర్మించలేవు. నీ గృహస్తంభాలన్నింటినీ నేను పడగొట్టగలిగాను. నా మనస్సు నేడు అన్ని వాసనలను పూర్తిగా నాశనం చేసింది. నాటి నుంచి అతడు సకల జీవుల దుఃఖాన్ని పోగొట్టడానికై ప్రపంచంలో దివ్యజ్ఞాన ప్రబోధం చేసే విషయమై ఆలోచించసాగాడు. ధర్మ ప్రచారం. బుద్ధుడు తన మతాన్ని ముందుగా కొంతమంది అర్హులకు బోధించడం ఉత్తమమని భావించాడు. ఏమంటే సామాన్య జనులు తేలికగా ఈ ధర్మాన్ని గుర్తించలేరు. అప్పుడు అతనికి తన మొదటి గురువులిద్దరూ గుర్తుకు వచ్చారు. అయితే వారు అప్పుడే గతించారు. వారు సజీవులై ఉంటే తన మతం వారి ద్వారా బాగా ప్రచారం అయ్యేదని అతడు ఉద్దేశపడ్డాడు. తర్వాత ఇదివరలో తన వద్దనున్న 5 శిష్యులు జ్ఞప్తికి వచ్చారు. వారి పేర్లు కౌండిన్యుడు, భద్రజితుడు, బాష్పుడు, మహానాముడు, అశ్వజితుడు. వారు వారణాసిలో ఉండడం వల్ల బుద్ధుడు అక్కడకు ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి ఉపకాముడు అనే తత్వజ్ఞాని కనపడ్డాడు. వారణాసి ఎందుకు పోవుచున్నానని అతడు బుద్ధుని ప్రశ్నించగా అక్కడ ధర్మచక్ర ప్రవర్తన కావిస్తానని జవాబు చెప్పాడు. కొద్ది రోజుల అనంతరం బుద్ధుడు వారణాసి చేరుకున్నాడు. ఆ నగర సమీపంలో మృగదావం అనే రమణీయమైన ఆశ్రమం ఉన్నది. బుద్ధుని శిష్యులు 5 అక్కడే ఉన్నారు. బుద్ధుడు ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళగానే వారు అతన్ని గుర్తించి అతడు యోగభ్రష్టుడైపోయాడని, లక్ష్యసిద్ధిని పొందలేదని, అతడు ఇక్కడకు రావడం అనవసరమని, అతనికి అభివాదం చేయరాదని అనుకున్నారు. వారు అలా అనుకుంటూ ఉండగానే బుద్ధుడు వారిని సమీపించాడు. మొదట్లో అతన్ని గురించి ఏమేమో అనుకున్న 5 బుద్ధుడు దగ్గరకు రాగానే తేజోయుతమైన అతని రూపాన్ని చూసి ఆశ్చర్యచకితులై వందనం ఆచరించి ఉచితాసనంపై కూర్చోపెట్టారు. అప్పట్నుంచి బుద్ధుడు వారితో కలిసి నూతన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని యోచించనారంభించాడు. ఆ 5 శిష్యులు విద్యావంతులైన
ప్రకృతి తత్వం తెలియని వారు కావడం వల్ల భ్రాంతి మార్గంలో పోతూ వచ్చారు. కనుక వారు బుద్ధుని ఎన్నో విధాలైన ప్రశ్నలు వేయసాగారు. బుద్ధుడు వాటన్నిటికీ సరియైన సమాధానాలు ఇచ్చి వారి సందేహాలు పోగొట్టాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: మీరు గృహస్థ ధర్మాన్ని పరిత్యజించారు, అయితే అది చాలదు. మీరు ఇంకా మరొక 2 విషయాలు వదిలిపెట్టాలి. మొదటిది ఇంద్రియ జనితమైన భోగసుఖం, రెండవది అనర్థదాయకమైన శరీర క్లేశం, విలాస వైరాగ్యాలు, అతి భోజనం, నిరసనలు విడిచిపెట్టాలి. ఈ 2 మార్గాలు కూడా భ్రాంతి జనకాలే. నేను మధ్యమ మార్గాన్ని అవలంబించాను. దానివల్లనే లక్ష్యసిద్ధిని పొందగలిగాను. నేను బాగా శక్తివంతుడను అయ్యాను. వేదన, తృష్ణ నా మనస్సును చలింపచేయలేవు. మీరు కూడా ఈ మధ్యమ మార్గాన్ని అనుసరించండి. జ్ఞానోదయం కలిగి తీరుతుంది. సమ్య సంకల్పము, సమ్య గ్వాక్కు, సంయుగ్దృష్టి, సమ్యక్ ధారణం, సమ్యక్ గ్రాయమం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే 8 మార్గాలను అవలంబించండి. అప్పుడు మీకు ధర్మజీవితం అలవడుతుంది. జనన, జర, మరణాలకు అతీతులు అవుతారు. నేను మీకు 8 మార్గాలు సూచించాను కదా. ఇప్పుడు 4 విధాలైన మహాసత్య వృత్తాంతాన్ని తెలియచేస్తాను. విశ్వమంతా దుఃఖమయం అనడం మొదటి సత్యం. సర్వజీవుల జీవితము దుఃఖ సమంచితం కావించబడినది అనడం రెండవ సత్యం. ఈ దుఃఖరాశులు తొలగించబడతాయి అన్నది మూడవ సత్యం. దుఃఖ నివారణకు విశేష ఉపాయాలు ఉన్నాయి అన్నది 4వ సత్యం. వీటి వివరం ఏమిటంటే, మానవుడు తృష్ణచే ప్రేరేపించబడి భోగతృప్తి కోసమై ప్రయత్నిస్తాడు. అందువల్ల అతని మనస్సు ఎప్పుడూ ఉద్విగ్నమై ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఈ దుఃఖాలన్నింటినీ రూపుమాపాలి అంటే తృష్ణను దూరం చెయ్యాలి. అప్పుడు మనస్సు ప్రశాంతమై నిర్వికారమై సుఖదుఖాలకు తావీయక నిర్మలమైన నీటి వలె ఉంటుంది. నాకు ఈ సత్యాలన్నీ శాస్త్రాల వల్ల లభించలేదు, గురూపదేశం వల్ల తెలియలేదు. సహజ జ్ఞానం వల్లను, స్వాభావిక విమర్శనా శక్తి వల్లను నాకు ఈ జ్ఞానోదయం అయింది. దానివల్లనే నేను తత్వరహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఇక నా మనస్సులో ఏ విధమైన భ్రాంతికి తావులేదు. బుద్ధుడు చెప్పిన పై మాటలు ఆ 5గురికి అమృతప్రాయంగా తోచాయి. వెంటనే వారు ధర్మదీక్షను గైకొనడానికి సంసిద్ధులయ్యారు. బుద్ధుడు వారికి దీక్షను ప్రసాదించాడు. దానితో కాశీనగరాన బౌద్ధధర్మం విజయ దుందుబులు మ్రోగాయి. తర్వాత కూడా ధర్మప్రచారం నిమిత్తమై బుద్ధుడు కొంతకాలం పాటు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో యసుడు అనే ధనిక వర్తకుడు బౌద్ధ ధర్మాన్ని అవలంబించాడు. వాని బంధువులు పెక్కుమంది కూడా ఆ మార్గాన్ని అనుసరించారు. పిమ్మట బుద్ధుడు ఊరుబిల్వం, రాజగృహం, కపిలవస్తు, శ్రావస్తి, వైశాలి మొదలైన అన్ని ప్రాంతాలలోనూ తిరిగి నూతన ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఈ ప్రచార వృత్తాంతాన్ని తెలుసుకునే ముందు అసలు ప్రచార విషయాలు తెలుసుకొనడం అత్యంత అవసరం. కనుక బౌద్ధధర్మ శిక్షణ, దీక్షల విధానం ఇక్కడ వివరింపబడింది. బుద్ధుడు దివ్యజ్ఞానాన్ని పొందడానికి పూర్వం దేశంలో ఎన్నో మతధర్మాలు వ్యాపించి ఉన్నాయి. అయితే అవన్నీ కర్మప్రధానంగా కలవి. ధర్మ సూక్ష్మాల తారతమ్యాన్ని గ్రహించాలి అంటే కర్మను విభజించడం ముఖ్యం. అందువల్ల అన్ని కర్మలు మతానుసారంగా 3 విధాల విభజింపబడ్డాయి. ఒకటి ప్రవృత్తి మూలమైన కర్మ, రెండవది నివృత్తి మూలమైన కర్మ, 3 మిశ్రమ కర్మ. కామం లేక వాసన లేక తృష్ణ, వీటి తృప్తి కోసమై చేసే ప్రయత్నం లేక చేష్ట ప్రవృత్తి మూలకమైన కర్మ. కష్టసుఖాలను విడనాడడం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది ఇంద్రియజనిత సుఖాలను అనుసరించడం దీని లక్షణంగా పేర్కొనబడింది. పోతే సంయమం, వైరాగ్యం, చిత్తవృత్తుల అరికట్టి జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి ప్రయాసపడడం నివృత్తి మూలమైన కర్మ. ఇక మానవులలో పశుభావ ప్రవృత్తులు, దైవభావ సంయుతులు కూడా ఉన్నాయి. వీరికి కొన్ని మంచి వృత్తులు, మరికొన్ని చెడ్డ వృత్తులు ఉంటాయి. ఏవి
ఏ ఏ వృత్తులు ప్రేరణచే కార్యాలు చేస్తే అమంగళం సిద్ధిస్తుందో ఆయా వృత్తులను విసర్జించడం, వేటి వల్ల శుభాలు చేకూరగలవో వాటిని నిర్వర్తించడం ప్రవృత్తి నివృత్తి మూలమైన కర్మ అన్నమాట. క్రోధం, లోభం మొదలైన వృత్తులు ప్రేరేపించే పనులు చేయడం వల్ల అమంగళం ఎదురవుతుంది కనుక వాటిని విడనాడాలి. దయ, క్షమ మొదలైన వృత్తులు నిర్దేశించే కార్యాలు చేయడం వల్ల శుభాలు కలుగుతాయి కనుక వాటిని ఆచరించాలి. మన కథానాయకుడైన బుద్ధుని మతధర్మం నివృత్తి ప్రధానంగా కలది. మానవ ధర్మ సంస్థాపన ఆచార్యుడైన మనువు కూడా నివృత్తి మూలమైన ధర్మాన్నే ప్రశంసించాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖ కారణాన్ని, దాని నివారణోపాయాన్ని తెలుసుకున్నట్లు పైన వివరించబడింది కదా. అయితే ఈ తత్వాలు రెండింటినీ గ్రహించడానికి పూర్వం నుంచి అతను పూర్వజన్మ, పరజన్మ, కర్మఫలం అనే మూడింటిని విశ్వసిస్తూనే ఉన్నాడు. జీవుల పునర్జన్మకు కర్మయే కారణం అని అతని నమ్మకం. జన్మగ్రహణం వల్ల సుఖ దుఃఖానుభవాలు కలుగుతాయి. జన్మరాహిత్యం కావించుకొనడమే బౌద్ధ ధర్మ ప్రధాన ఆశయం. మంచి కర్మలను ఆచరించే సందర్భంలో బుద్ధుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. అవన్నీ సంయమమే ప్రధానంగా కలవి. నిత్యానుసరణీయలైన ఈ నియమాలను అభ్యసిస్తూ జీవయాత్రను సాగించడం వల్ల ఇంద్రియాలు నిగ్రహించబడతాయి, కర్మ పరిశుద్ధం అవుతుంది, చిత్త వృత్తి నిరుద్ధం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, తత్వదర్శనం కలుగుతుంది. క్రమంగా మానవునకు కర్మ ప్రవృత్తి సన్నగిల్లుతుంది. తర్వాత దేహం శుష్కించి మరణం సంభవిస్తుంది. ఇక పునర్జన్మ ఉండదు. బౌద్ధ ధర్మ శిక్షణ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మాలైన తత్వ విషయాలు ఇమిడి ఉంటాయి. బుద్ధుని శిక్షణను అనుసరించాలి అంటే దీక్షను గ్రహించాలి. మొదట్లో కొన్ని సంవత్సరాల వరకు దీక్ష విషయమైన విశేష నియమాలు ఏవీ ఏర్పడలేదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఇవి ఏర్పాటు చేయబడుతూ వచ్చాయి. బౌద్ధ ధర్మంలో ధర్మజీవన యాత్రకు 2 ప్రధాన అనుష్ఠేయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రవ్రజ్య స్వీకారం, రెండవది ఉపసంపద స్వీకారం. వీటిని గురించి కొంచెం తెలుసుకొనడం అవసరం. ఎవడైతే బౌద్ధ ధర్మంపై విశ్వాసాన్ని కలిగి ఆ మతాన్ని స్వీకరించదలుస్తాడో అతడు మొదట పరివ్రాజకాశ్రమాన్ని స్వీకరించాలి. దాని నిమిత్తం బౌద్ధాచార్యుని సన్నిధిలో ఉపదేశం పొందాలి. తర్వాత ఆచార్యునకు పీతవన్న వస్త్రాలు తెచ్చి సంసారంలో గల సకల దుఃఖాలను నివారించడానికై నేను ప్రవ్రజ్యాగ్రహణం గావించడానికి నిశ్చయించుకున్నాను. దయతో ఈ 3 కాషాయ వస్త్రాలు గ్రహించండి అని 3 సార్లు ప్రార్థించాలి. అంతటా ఆచార్యుడు ఆ వస్త్రాలు గ్రహిస్తాడు. తదుపరి దీక్షార్థి మళ్ళా మహాశయ, సంసార సకల దుఃఖ నివారణకు, నిర్వాణ లాభం కొరకు నేను ఈ ఆశ్రమాన్ని స్వీకరిస్తాను. దయ ఉంచి నాకు కాషాయ వస్త్రాలు ప్రసాదించండి అని ముమ్మారు కోరుకోవాలి. అప్పుడు ఆచార్యుడు అతనికి ఈ వస్త్రాలు ఇచ్చివేస్తాడు. వాటిలో ఒకటి కౌపీనంగాను, మరొకటి కట్టుపుట్టంగాను, ఇంకొకటి ఉత్తరీయంగాను ఉపయోగించమంటాడు. దీక్షార్థి ఆ ప్రకారం వస్త్రాలు ధరించి, స్వామి, నేను సంసారంలోని సర్వ దుఃఖాలను నివారించుకొనడానికి, నిర్వాణ లాభాన్ని పొందడానికి ప్రవ్రజ్యాశ్రమాన్ని స్వీకరించాను అని 3 సార్లు ప్రమాణం చేస్తాడు. ఆ పైన అతడు త్రిసరణ, దశకుశల ధర్మ ప్రార్థన ఉపదేశించవలసిందని ఆచార్యుని 3 పర్యాయాలు కోరగా ఆచార్యుడు ఈ దిగువ మంత్రాలను ఉపదేశిస్తాడు. నేను బుద్ధుని శరణు చొచ్చితిని, నేను ధర్మము శరణు చొచ్చితిని, నేను సంఘము శరణు చొచ్చితిని. ఈ త్రిశరణ మంత్రం 3 సార్లు ఉచ్చరించిన తర్వాత ఈ కింద పేర్కొనబడిన దశకుల ప్రతిజ్ఞలు చేయబడతాయి. నేను ప్రాణహింస చేయను, నేను పరద్రవ్యము అపహరించను, నేను వ్యభిచారం చేయను, నేను అసత్యం ఆడను, నేను విలాసార్థమైనను మద్యపానం చేయను, నేను అపరాహ్నమును భుజించను, నేను నృత్య గీతాది దర్శన శ్రవణాలను గావించను,
నేను విలాసానికైనా పరిమళ ద్రవ్యాలను వాడను. నేను ఉన్నతాసనాన్ని ఉన్నత శయ్యను స్వీకరించను. నేను స్వర్ణరేప్యముల ప్రతిగ్రహించను. ఈ 10 ప్రశ్నలను దీక్షార్థి 3 సార్లు ఉచ్చరించాలి. అప్పుడు ఆచార్యుడు అతనితో త్రిసరణ సహితమైన దశకుల ధర్మాన్ని ఉత్తమ రూపంలో రక్షించడానికి జాగ్రత్తగా కాలం గడపమని పరిశోధిస్తాడు. ఈ రీతిగా బౌద్ధ ధర్మంలో ప్రథమ దీక్ష అయిన ప్రవ్రజ్యానుష్ఠానం ఆచరింపబడుతుంది. తదుపరి దీక్షను పొందిన వ్యక్తి అన్న, వస్త్ర, శయనాదుల విషయంలో చాలా నియమాలు పాటించాలి. ఈ ఆశ్రమానంతరం ఏ వ్యక్తి అయినా అగ్రగామి కాదలిస్తే భిక్షుక సాంప్రదాయాన్ని అనుసరించి ఉపసంపదాగ్రహణ అనే అనుష్ఠానం ఆచరించాలి. ఇందుకు నిశ్చయించుకున్న పక్షంలో మొదట అతడొక భిక్షుకాచార్యుని గురువుగా భావించి శ్రద్ధతో ఆశ్రయించాలి. ఒక భిక్షాపాత్రను 3 కాషాయ వస్త్రాలను సంపాదించుకోవాలి. ఆ పైన భిక్షుక సంఘం సముఖంలో గురువును చేరి ఉపసంపదా దానాన్ని గావించమని కోరుకోవాలి. అంతటా గురువు అతని విషయంలో ఈ క్రింది నియమాలను పరిశీలిస్తాడు. స్వాస్థ్య విషయంలో గుష్టము, గండమాల, అపస్మారం మొదలైన రోగాలు ఉన్నవారు ఉపసంపదా గ్రహణానికి అర్హులు కారు. వయస్సు 20 సంవత్సరాలు దాటినదా లేదా, తల్లిదండ్రుల అనుమతిని పొందినాడా, స్త్రీయా పురుషుడా, స్వాధీనుడా పరాధీనుడా, రాజసేవకుడా, రుణం లేనివాడా కాడా, భిక్షాపాత్ర కాషాయ వస్త్రాలు సంపాదించుకోగలిగాడా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఉపసంపదా గ్రహణార్థి తనను నాగనామంతో పరిచితుణ్ణి చేసుకుంటాడు. అలా నాగనామంతో వ్యవహరించుకొనడం తాను సర్పం వలె హింసకుడనని, పాపాత్ముడనని తెలుపుకోవడానికే. పిమ్మట అతడు భిక్షుక సంఘానికి నమస్కరించి 3 సార్లు ఉపసంపద ఆశ్రమాన్ని యాచిస్తాడు. దానికి అక్కడ ఉన్న భిక్షువులంతా మౌనం ద్వారా తమ అంగీకారాన్ని తెలుపుతారు. అంతటా గురువు మళ్ళా అతన్ని కొన్ని ప్రశ్నలు వేసి అనుష్ఠానం ఆచరించి ఉపసంపన్నుడైన అతనితో నేటి నుంచి భిక్షాలబ్ధమైన అన్నాన్ని ఆహారంగాను, కాషాయాంబరాలను వస్త్రాలుగాను, వృక్షతలాన్ని నివాసంగాను, గోమూత్రాన్ని ఔషధంగాను ఉపయోగిస్తూ ఆమరణాంతము వీటిని పాటించాలని చెప్తాడు. మరి 4 విషయాలను కూడా ఆచార్యుడు బోధిస్తాడు. వానిలో అల్పజీవ హింసను నిషేధించే ఉపదేశం కూడా ఉన్నది. ఈ ఉపదేశం పూర్తి కాగానే ఉపసంపన్నుడు 3 కాషాయ వస్త్రాలను తీసుకుని నాగనామాన్ని విడిచి పెట్టి ధర్మపాలుడు, ధర్మరక్షితుడు అనే పేర్లు ధరించి భిక్షుక సంఘంలో ప్రవేశిస్తాడు. బుద్ధుని మతధర్మానికి, ధర్మగ్రహణానికి సంబంధించిన వివరాలు ఇంతవరకు చెప్పబడ్డాయి. కాశీలో బుద్ధుని పూర్వశిష్యులు 5గురు, యసుడు అనే వర్తకుడు, వాని బంధువులు ధర్మదీక్షను అవలంబించిన సంగతి ఇంతకు ముందే చెప్పబడింది. క్రమంగా దీక్ష పొందిన వారి సంఖ్య అధికమై 21తో భిక్షుక సంఘం నెలకొల్పబడింది. ఇట్లు ఏర్పడిన సంఘమునకు బుద్ధుడు బౌద్ధ ధర్మమును సంగ్రమంగా బోధించి అన్ని దిశలయందు జనులకు బాహాటముగా ధర్మమును బోధించుటకై వారిని ధర్మోపదేశకులుగాను నియమించెను. అనంతరం బుద్ధుడు ఉరుబిల్వం చేరుకున్నాడు. అక్కడ అతడు మొదట విలాసవంతులైన ధనికుల పుత్రులకు నూతన ధర్మదీక్ష ప్రసాదించాడు. ఆ యువకులందరూ అంతవరకు భోగలాలస జీవితాలు గడుపుతూ వచ్చారు. వారు అకస్మాత్తుగా ఇలా మారిపోవడంతో నగర ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఊరంతా ఇదొక వింతగా ప్రచారమైంది. బుద్ధుని వద్ద ఏదో మంత్రప్రభావం ఉన్నదని, అందువల్లనే ధనికుల పుత్రులుగా కూడా ఇలా మారిపోతున్నారని చాలామంది చెప్పుకోసాగారు. ఎక్కడ విన్నా బుద్ధనామమే మారుమ్రోగిపోవడంతో అతని ధర్మరహస్య తత్వాన్ని తెలుసుకోవాలన్న అభిలాషతో జనం తండోపతండాలుగా రాసాగారు. బుద్ధుడు వారందరకు నూతన ధర్మాన్ని వివరించనారంభించాడు. బుద్ధుని మతంచే ఆకర్షించబడిన కాశ్యపుడు, గయా కాశ్యపుడు, నదీ కాశ్యపుడు అనే 3 బ్రాహ్మణులు దీక్షను పొందారు. అంతవరకు వారు వానప్రస్థాశ్రమంలో ఉండడం వల్ల వారికి వందలాది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా బుద్ధుని మతాన్ని స్వీకరించారు. దానితో బుద్ధుని ప్రభావం 4 మూలలా వ్యాపించసాగింది.
కొన్నాళ్ల పాటు ఉరుబిల్వంలో ప్రచారం చేసిన తర్వాత బుద్ధుడు అక్కడి నుండి బయలుదేరి గయాశీర్ష పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ గడిపి తర్వాత రాజగృహం చేరాడు. అతడు అచ్చటకు వచ్చాడు అన్న వార్త తెలియగానే బింబిసారుడు స్వయంగా అతని నివాసానికి వెళ్ళి దర్శించి అతని శరీర తేజస్సుకు నూతన ధర్మ విషయాలకు ముగ్ధుడైపోయాడు. బుద్ధునిపై కలిగిన అపార భక్తిని వెల్లడించుకొనడానికై ఆ రాజు అతనికి సాష్టాంగ దండ ప్రణామం చేసి తనకు తన ధర్మదీక్షను ప్రసాదించమని ప్రార్థించాడు. బుద్ధుడు బింబిసారునకు దీక్షనిచ్చాడు. రాజుతో పాటు అతని సేవకులు కూడా దీక్ష గైకొన్నారు. తర్వాత రాజు బుద్ధునకు అతని శిష్యులకు రాజభవనంలోనే భోజనాది సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఆ ఆతిథ్యాన్ని బుద్ధుడు స్వీకరించాడు. బింబిసారునితో సహా వందలాది ప్రజలు బుద్ధుని అడుగుజాడల్లో నడవడానికి సంసిద్ధులు కావడం వల్ల అమాయకులైన కొందరికి బుద్ధునిపై పట్టరాని కోపం వచ్చింది. అయితే క్రమంగా అది చల్లారిపోయింది. స్వస్థల సందర్శనం. బుద్ధుడు కొద్ది రోజుల పాటు రాజగృహంలో ఉండి తర్వాత తన స్వస్థలమైన కపిలవస్తు నగరానికి బయలుదేరాడు. అతడు నగరానికి సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలో శిష్య సమేతంగా బస చేశాడు. ఒకనాడు అతడు శిష్యులను వెంట పెట్టుకుని రాజధానిలోకి వెళ్ళాడు. బుద్ధుడు ఇది వరకటి సిద్ధార్థుడు కాడు. అతని రూపం వేరు. కాషాయ వస్త్రాలతోనూ చేత భిక్షాపాత్రతో అతడు కపిలవస్తులో ప్రవేశించాడు. ఈ వార్త వెంటనే శుద్ధోదన మహారాజుకు తెలిసింది. ఆయన తక్షణమే బయలుదేరి వచ్చి బుద్ధుని అతని శిష్య బృందాన్ని తన భవనానికి తీసుకుని వెళ్ళి భోజనాది సదుపాయాలు ఏర్పాటు చేశాడు. బుద్ధుని చూడగానే శుద్ధోదనకు కలిగిన ఆనందం వర్ణించనలవి కానిది. కన్న కొడుకు, చిన్నతనం నుంచి ఎంతో ఆప్యాయంగా పెంచాడు అతడు. అటువంటి కుమారుడు 7-8 సంవత్సరాల నుంచి తన కంటికి దూరమై నేడు అకస్మాత్తుగా తిరిగి వచ్చాడు అంటే ఆ తండ్రి ఆనందానికి అంతు ఉంటుందా? అయితే ఒక సంగతి, కుమారుని రాకకు ఒక పక్క ఎంత అపరిమితానందాన్ని పొందుతున్నాడో మరొక పక్క అంత అపరిమిత దుఃఖాన్ని కూడా పొందుతున్నాడు ఆ మహారాజు. కారణం పుత్రుని వాలకం. భరించరాని దుఃఖంతో రాజకుమారుడివై కూడా లజ్జాకరమైన ఈ భిక్షుక వృత్తి ఎందుకు స్వీకరించావు అని ప్రశ్నించాడతడు కుమారుణ్ణి. నేను అవలంబించిన నూతన ధర్మానికి ఇది నియమం అని బుద్ధుని సమాధానం. సరే, బుద్ధుని ఆగమన సంగతి తెలియగానే రాజభవనంలో చాలామంది సమావేశం అయ్యారు. వారంతా అతన్ని చూసి కన్నీరు కార్చారు అంటే ఆశ్చర్యం లేదు. కొందరు అతన్ని ప్రస్తుతించారు, మరికొందరు విమర్శించారు. వారిలో ఒక వ్యక్తి పక్కవానితో ఇలా అన్నాడు: సకల జీవులపైన దయ చూపాలి అన్నదే బుద్ధుని మతమైతే వృద్ధుడైన తండ్రి పట్లను, శోకాకుల స్వాంత అయిన భార్య పట్లను అతని దయ ఏమైంది? ఇలా అనేక మంది అనేక విధాలుగా అనుకున్నారు. ఇంతలో బుద్ధుడు నూతన ధర్మ మార్గాన్ని గురించి ప్రసంగించనారంభించాడు. అతని దివ్యకాంతి, మధుర కంఠస్వరం అక్కడ ఉన్న వారినందరినీ అప్రయత్నంగా ఆకర్షించాయి. అతనికి విరుద్ధంగా ఎవరూ మాట్లాడలేకపోయారు. బుద్ధుని నూతన ధర్మంలో గల సత్యం అతని ప్రసంగం వల్లనే అందరకు తేట తెల్లమైంది. ఆ సమావేశానికి పురుషులతో పాటు రాజమందిరంలోని స్త్రీలందరూ కూడా హాజరయ్యారు. కానీ ఒకే ఒక వనిత మాత్రం రాలేదు. ఎవరు ఆమె? సిద్ధార్థుని సహధర్మచారిణి యశోధర. ఆమె రాకపోవడానికి కారణం ఆగ్రహమా? కాదు. అభిమానమా? అదీ కాదు. ఉచిత సమయంలో తన స్వామి తనకు తప్ప దర్శనం ఇయ్యగలడు అన్న సంగతి ఆమెకు తెలుసు. ఆ ప్రకారమే బుద్ధుడు యశోధర మందిరానికి వెళ్ళాడు. అప్పటికి ఆమె కటిక నేలపై పడి ఉన్నది. పూర్వపు యశోధరకు ఇప్పటి యశోధరకు పోలికే లేదు. బుద్ధుడు మందిరానికి వెళ్ళగానే ఆమె లేచింది. తన స్వామిని కళ్ళారా దర్శించింది. కానీ ఆమె కన్నీటి చుక్కలు రాల్చలేదు. తన మనోవేదనను వెళ్ళగక్కలేదు. ప్రశాంత చిత్తంతో అతని పాదాలకు నమస్కరించింది. దీని తాత్పర్యం ఏమిటని కొందరికి సందేహం కలగవచ్చు. యశోధర పతివ్రత శిరోమణి. పతి మార్గాన్ని అనుసరించడమే ఆమె కర్తవ్యం. బుద్ధుడు ఆమెకు కూడా నూతన ధర్మాన్ని ప్రబోధించాడు. నాటి నుంచి ఆమె
ఆమె ఆ బోధనల ప్రకారమే నడుచుకొనసాగింది. యశోదరకు ధర్మబోధ కాగానే బుద్ధుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల్లో యశోదర తన కుమారుణ్ణి బుద్ధుని వద్దకు పంపించింది. ఆ బాలుడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి మార్గాన్నే నడుచుకుంటాను అన్నాడు. వానికి ప్రవ్రజ్యం ఇయ్యబడింది. నందునకు దీక్షా ప్రసాదం. బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షార్థమై బయలుదేరి రాజధానిలో ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం వద్దకు వెళ్ళాడు. గుమ్మం వద్ద నిల్చుని అతడు భిక్షాం దేహి అని కేక పెట్టాడు. సమాధానం లేదు. రెండవసారి భిక్షాం దేహి అన్నాడు. ఎవరి జాడ కానరాలేదు. మూడవసారి కూడా భిక్షాం దేహి అని పిలిచాడు. లాభం లేకపోయింది. బుద్ధుడు ఆ గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి ఒక పరిచారిక ప్రాసాదం పైభాగానికి వెళ్ళి తలుపు కొట్టి బుద్ధులవారు భిక్ష కోసం వచ్చి వెళ్ళిపోయారని చెప్పింది. అంతవరకు పై ప్రపంచంతో సంబంధం లేకుండా గదిలో శృంగార సముద్రంలో మునిగి ఉన్న భార్యాభర్తలు ఆ మాటలతో కంగారు పడ్డారు. ఆ దంపతులు ఎవరైనా అనుకుంటారేమో అని బుద్ధుని సోదరుడైన నందుని భార్య సుందరి. ఆ దంపతులు ఎవరో అనుకుంటారేమో బుద్ధుని సోదరుడైన నందుని భార్య సుందరి. పెండ్లి అయిన నాటి నుంచి అంతవరకు ఆ దంపతులు ఎన్నడూ పట్టుమని 10 నిమిషాలైనా ఒకరినొకరు విడిచి ఉండలేదు. ప్రపంచంతో సంబంధం పెట్టుకోలేదు కూడా. 24 గంటలు ఆ గదియే వారికి స్వర్గం. జీవితభోగాన్ని అనుభవించడమే వారి పని. అందుచేతనే బుద్ధుడు భిక్షకు వచ్చి ముమ్మారు కేకవేసిన వారికి వినపడలేదు. పరిచారిక వెళ్ళి చెప్పగానే వారికి ఆందోళన కలిగింది. తన సోదరునికి ఆగ్రహం కలిగి ఉంటుందేమోనని నందుడు భయపడ్డాడు. ఎలాగైనా ఒక్కసారి వెళ్ళి బుద్ధుని బ్రతిమాలని నిశ్చయించుకున్నాడు. కానీ ప్రేయసిని విడిచి వెళ్ళడానికి అతనికి కాళ్ళు ఆడడం లేదు. ప్రియుని ఎడబాసి ఒక్క నిమిషమైనా సరే ఉండడం సుందరికి ఇష్టం లేదు. ఆఖరకు ఏమైతేనేమి సుందరి నుదుటను అప్పుడే పెట్టుకున్న సింధూర తిలకం చెమ్మగిల్లేలోగా వస్తానని ప్రమాణం చేసి బయలుదేరాడు నందుడు. తిన్నగా అన్నగారి వద్దకు వెళ్ళి తన ఇంటికి భిక్షకు రమ్మని ప్రార్థించాడు. బుద్ధుడు నిరాకరించాడు. కానీ నందుడు వెనుకకు వెళ్ళిపోకుండా సోదరుని బ్రతిమాల సాగాడు. అప్పుడు బుద్ధుడు నందునకు జీవిత పరమావధిని గురించి వివరంగా బోధించి ధర్మదీక్షను గైకొనమన్నాడు. అయితే ఇంతలోనే తన వలపులరాణి సుందరి జ్ఞప్తికి వచ్చింది. నందునకు దీక్ష గైకొనడానికి అతని మనస్సు అంగీకరించలేదు. బుద్ధునితో పాటు అతని శిష్యులు కూడా ఎంతోసేపు నందునకు హితబోధ చేశారు. ఆఖరకు నందుడు దీక్షను గైకొనాలి అనే సంకల్పానికి వచ్చాడు. కానీ ఒక్క షరత్తు. తన ప్రేయసి ఇన్నాళ్ల నుంచి తనను నమ్ముకున్న ఇల్లాలు సుందరిని ఒక్కసారి చూసి ఆమెతో చెప్పి వస్తాను అన్నాడతడు. అంటే నీకు ఇంకా వ్యామోహం పోలేదన్నమాట. బుద్ధుడు అతని శిష్యులు ప్రశ్నించారు. జీవితం క్షణభంగురమని, ఈ సుఖాలన్నీ తుచ్చ సుఖాలని వారు కడసారి నందునకు బోధించారు. మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండానే నందుడు దీక్షా స్వీకారానికి తల ఊపాడు. సుందరి తెలియకుండానే నందునకు దీక్ష ప్రసాదించబడింది. తర్వాత ఒక శిష్యుడు సుందరితో చెప్పడానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని అప్పటికే సుందరి కూడా తన ఆభరణాలను విలువైన వస్త్రాలను తీసివేసి తాను కూడా దీక్ష గైకొనడానికి సిద్ధంగా ఉన్నది. బుద్ధుని శిష్యుడు అది చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె కూడా దీక్షను స్వీకరించింది. అంతవరకు జీవితం కష్టాలంటే ఏమిటో తెలియకుండా కనీసం ఎండ కన్నైనా ఎరుగని భోగలాలసుల్ని భిక్షువులుగా మార్చగలిగాడు అంటే బుద్ధుని మహత్యం ఎటువంటిదో, అతని బోధనాశక్తిలో ఎంత పటుత్వం ఉన్నదో తేలికగా గ్రహించవచ్చు. నిత్యము కష్టాలను అనుభవిస్తున్న సామాన్యులు ఇటువంటి ఉద్యమంలో చేరారు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ భోగభాగ్యాలకు కొరతలేని నందుని వంటి వారు కొన్ని వందల మంది ధర్మదీక్షను స్వీకరించారు అంటే అది నిశ్చయంగా బుద్ధుని ప్రభావమే. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.